హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చి మోటరోలా నుంచి ఒక మొబైల్ అనేది లాంచ్ అవుతుంది. అది వచ్చి మనకి ఏప్రిల్ 3వ తారీఖు లాంచ్ అవుతుంది. అయితే దాని స్పెసిఫికేషన్ లీకేజ్ అయినాయి కాబట్టి స్పెసిఫికేషన్ తెలుసుకున్నాం. తర్వాత ప్రైస్ కూడా తెలుసుకున్నాం. ఆ ప్రైస్కి స్పెసిఫికేషన్ వర్తా కదా తెలుసుకున్నాం. తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఎక్కడైతే ఆల్లో పెట్టండి. వీడియో నష్టం మాత్రం ఒక లైక్ అయితే ఇది ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు మెయిన్ స్పెసిఫికేషన్ వచ్చి మనకి ప్రోసెసర్ విషయానికి వస్తే మనకి ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రోసెసర్. ఫ్రెండ్స్, దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.6 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఇది 400 mAh చిప్సెట్ మీద లభిస్తుంది. అలాగే 64 బిట్ మీద కూడా రన్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకొని మనం మల్టీ టాస్కింగ్ అయితే హెవీగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఇక గేమింగ్ పరంగా చూసుకుంటే మనకి కొంచెం లిటిల్ బిట్ గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. అంటే హెవీగా గేమింగ్ అయితే కంట్రోల్ కాదు, కానీ నార్మల్ 1 hour 2 hour వరకు అయితే గేమింగ్ అనేది కొంచెం కంట్రోల్ అయితే చేయగలుగుతుంది. పబ్జీ లాంటి గేమింగ్ అయితే స్మూత్ నుంచి ఎక్స్ట్రీమ్ వరకు అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది 30 FPS. అది కూడా మనకు ఓన్లీ 1-2 hours వరకు అయితే గేమింగ్ అయితే ఓకే. కంటిన్యూగా గేమింగ్ ఆడదాం అనుకుంటే మాత్రం మొబైల్ ల్యాగ్ కానీ ఇష్యూ అనేది జరిగేవి ఉంటాయి. ఇవైతే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇది అక్కడైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 inch డిస్ప్లే, ఫుల్ బెజల్ పంచులతో లభిస్తుంది. అలాగే 3D కర్వ్ డిస్ప్లే. ఫ్రెండ్స్, దీంతోపాటు రెజల్యూషన్ పరంగా చూసుకుంటే మనకు 1.5K రెజల్యూషన్ ఉంది. అలాగే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 2000 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ లభిస్తుంది. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ పరంగా చూసుకుంటే 120 రీఫ్రెష్తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా డిస్ప్లే అనేది మనకి 10 bit ప్యానల్తో లభిస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మనకి ఇందులో డాల్బీ విజన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఓవరాల్గా డిస్ప్లేలో ఇంత మంచి ఫీచర్స్ అనేది ఇచ్చేసారు. మనకు డిస్ప్లే చూసుకుంటే చాలా చున్నీకి అయితే అట్రాక్టివ్గా ఉంటుంది మనకి డిస్ప్లే అనేది. అంటే ఓవరాల్గా డిస్ప్లేకు ప్రోసెసర్ దగ్గర అయితే అనేది బాగా నచ్చింది. ఈ రెండు మీకు ఎలా అనిపించినాయో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నాకైతే డిస్ప్లే అయితే బాగా నచ్చింది. ఇందులో మనకి ఇది బెజల్ అయితే పంచువల్తో లభిస్తుంది, కానీ డిస్ప్లే అనేది ఇంకా చాలా బెటర్గా ఉంది మనకైతే. డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఇంకా HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో ఇలాంటివి కానీ HDలో కంటెంట్ అనేది చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి డిస్ప్లేలో ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ కూడా ఉంది. కాబట్టి మనకి కింద పడ్డ కూడా డ్యామేజ్ అయ్యే ఇష్యూస్ తక్కువ ఉంటాయి. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా అయితే నాకైతే డిస్ప్లే గురించి అయితే బాగా నచ్చింది. ఇక ప్రోసెసర్ విషయానికి వస్తే మనకి Edge 40 Neo కానీ ఈసారి ఇందులో కొంచెం ఇంప్రూవ్ చేశారు ప్రోసెసర్. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రోసెసర్ అనేది లభిస్తుంది. కాబట్టి ఈ ప్రోసెసర్కి ఈ మొబైల్కి వర్తా కాదనుకుంటే ఈ ప్రోసెసర్ ఈ మొబైల్లో చాలా బెటర్ అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, కెమెరా గురించి తెలుసుకుందాం. కెమెరా గురించి తెలుసుకునే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఎక్కడైతే అల్ల పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇది ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మనకి 13 MP, అది మైక్రో విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి ఇది వచ్చి 10 MP టెలిఫోటో లెన్స్తో లభిస్తుంది. ఈ 3 కెమెరాలు తీసుకొని బ్యాక్ సైడ్ మనం 4Kలో 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 60 FPS వీడియో రికార్డింగ్ చేసుకుందామంటే ఫుల్ HDలో 60 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనకు టెలిఫోటో లెన్స్ ఉంది కదా, పోర్ట్రేట్ షాట్స్ అయినా కొంచెం బెటర్గా వస్తాయి. ఆటో ఫోకస్ కూడా ఉంటుంది మనకి ఇందులో. డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఏ ఫీచర్స్ వస్తాయా రావా అనేది కొంచెం కన్ఫ్యూజన్. అది ఏప్రిల్ 3 తారీఖు వరకు అయితే చూడాలి. మనకి ఏ ఫీచర్స్ ఉంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది మనకి కెమెరా డిపార్ట్మెంట్లో. ఫ్రెండ్స్, ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే మనకి ఫ్రంట్ సైడ్ 50 MP సెల్ఫీ కెమెరా అల్ట్రా. ఇది వచ్చి మనకి చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇందులో వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. 50 MP ఉంది కాబట్టి ఇందులో మనకి 4Kలో 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆటో ఫోకస్ ఉంటుంది మనకి ఇందులో. అలాగే మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది. కాబట్టి చాలా బెటర్ అని చెప్తున్నాను. ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ అయినా కెమెరాస్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి మనకి. ఎవరైతే కెమెరా లవర్స్ ఉంటారో వారి కోసం అయితే కెమెరాస్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఒకసారి అయితే వీటిని అయితే లుక్ చేయండి. నచ్చితే మాత్రం మొదలకండి కెమెరాస్ని అయితే. ఎవరైతే ఎక్కువ కెమెరా మీద దృష్టి పెట్టే వాళ్ళు ఉంటారో ఒకసారి వీటిని అయితే చూడండి. సెన్సార్ విషయానికి వస్తే సెన్సార్ అనేది ఇంకేం లీకేజ్ కాలేదు. సెన్సార్ ఏమైనా లీకేజ్ అయినా మీకు మరోసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అయితే ఇప్పుడు ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే కెమెరా అనేది కొంచెం బెటర్ అని చెప్తున్నాను. రీసెంట్గా Edge 40 Neo కానీ ఈసారి ఇందులో మనకి కెమెరా అనేది కొంచెం ఇంప్రూవ్ చేశారు. దాన్ని చూసుకుంటే మనకి ఇందులో కెమెరా ఇంప్రూవ్ ఉంది. కాబట్టి ఈసారి కెమెరా గుడ్ అని చెప్తున్నాను నేనైతే. కెమెరానే కాదు డిస్ప్లే కూడా చాలా బెటర్గా ఉంది. ప్రోసెసర్ పరంగా చూసుకుంటే దానికన్నా కొంచెం బెటర్ ప్రోసెసర్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా 3 అయితే నాకు బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే మనకు 120 watts టర్బో ఛార్జర్తో లభిస్తుంది. అంటే టర్బో పవర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఛార్జింగ్ టైం వచ్చి మనకి 40 minutesలో 100% ఛార్జింగ్ అని ఎక్కేస్తుంది. అలాగే USB Type-C కేబుల్ లభిస్తుంది. ఫ్రెండ్స్, దీంతో పాటు ఇంకోటి వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంటుంది. మనకి అది వచ్చి 50 watt వైర్లెస్ ఛార్జర్. రిటర్న్ ఛార్జర్ వచ్చి 10 watt రిటర్న్ ఛార్జర్ ఉంటుంది వైర్లెస్గా. మనకు ఓవరాల్గా చూసుకుంటే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎంత లేదని మనకు 19 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంటే నార్మల్గా యూజ్ చేసుకుంటే మనకి కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మాత్రం 9 hours నుంచి 10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇక ఛార్జింగ్ 100% ఎక్కడానికి అయితే మనకు 32 నుంచి 40 minutes వరకు ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. ఓన్లీ ఓవరాల్గా చూసుకుంటే మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా కొంచెం గుడ్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే దీనిలో మనకి ర్యామ్ స్టోరేజ్ వస్తే 8 GB ర్యామ్ 128 వేరియంట్ ఉంటుంది. అలాగే
12 GB ర్యామ్ 256 వేరియంట్ ఉంటుంది. ఈ రెండింటిలో వేరియంట్లో మనకి మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి నా బెటర్ ఏంటంటే మనకి 12 GB ర్యామ్ 256 వేరియంట్ తీసుకుంటే చాలా బెటర్ అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. అలాగే మనకి ఇందులో సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సర్స్ లభిస్తున్నాయి ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. మనకి జారస్ సెన్సర్స్ ఉన్నాయి. అన్ని సెన్సర్స్ అంటే ఎక్కడ స్కిప్ అయితే చేయలేదు. మనకి 33 సెన్సర్స్ అనేవి అన్ని ఉంటాయి ఇందులో. మనకి ఓవరాల్గా మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి హైలైట్ ఏంటంటే మనకి IP68 రేటింగ్ కూడా ఉంది. మనకి వాటర్లో పడ్డా కూడా మనకు 30 minutes వరకు వాటర్లో పడ్డా కూడా మొబైల్కి ఏమి ఇష్యూ అనేది జరగదు. ఇది ఒకటైతే చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని మీరు మొబైల్ తీసుకుంటే ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నాకు తెలిసి ఈ స్పెసిఫికేషన్ మొబైల్కి అయితే చాలా బాగా ఉన్నాయి. కాకపోతే ప్రైస్ కన్నా ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే మనకి మెన్షన్ చేసి ఇప్పటివరకు అయితే ప్రైస్ అయితే ఏం లీకేజ్ చేయలేదు. కాబట్టి నాకు తెలిసినంత లీకేజ్ అయితే ప్రకారం వీళ్ళు 30 నుంచి 40 వేల లోపు ప్రైస్ పెడతారని నేను అనుకుంటున్నాను. ఆ ప్రైస్ పెట్టద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్రైస్ పెడితే మాత్రం మొబైల్ అనేది ఫెయిల్ అవుతుంది. లేదు ఒక 30-28 వేలు ఇట్లా పెడితే మాత్రం మొబైల్ అనేది చాలా హిట్ అవుతుంది. మీకు ఎంత పెట్టాలనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ప్రైస్ ఎంత అనుకుంటున్నారో ఒకసారి అయితే రిప్లై ఇవ్వండి. నాకు తెలిసి మాత్రం 30 అబోవ్ అనే ప్రైస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇన్ఫర్మేషన్ బాగానే ఇచ్చాను నేను అనుకుంటాను. ఎలా ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ అని చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే అండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్.